పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శాసనసభ సభ్యుడు ఏపీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు సోమవారం పార్టీ కార్యాలయంలో మేజిక్ స్టార్ డాక్టర్ బోస్ను సత్కరించారు. మేజిక్ రంగంలో 53 సంవత్సరాలుగా బోస్ చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా ఇటీవల ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఆయనకు రికార్డుతో కూడిన సర్టిఫికేట్ను ప్రదానం చేసింది. మేజిక్ రంగానికి సంబంధించిన సాహితీ రంగంలో బోస్ పలు పత్రికలలో వ్యాసాలు రాశారు, శీర్షికలు నిర్వహించారు. మాయాదండం మేజిక్ మాసపత్రికను నడిపారు. నేషనల్ మేజిక్ కాలేజీని స్థాపించి మేజిక్ పాఠాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మేజిక్ స్టార్ బోస్ మాట్లాడుతూ పరికరాల ప్రదర్శన విధానాలను వివరించుతూ స్క్రిప్ట్లను రచించారని, దేశంలోనే అత్యధిక మేజిక్ పుస్తకాల రచయితగా గుర్తింపును పొంది ఆ మేరకు సర్టిఫికేట్లను పొందానని, ఆయన రచించిన మేజిక్ పుస్తకాలలో మేజిక్ గైడ్ను అత్యుత్తమ గ్రంథంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందని, మేజిక్ సాహిత్యంలో బోస్ సాధించిన విజయాల పట్ల ఆయన్ను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆశీస్సులు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ రావడం చూస్తున్నారు, చాలా సంతోషకరంగా ఉంది. మ్యాజిక్ రంగంలో 53 సంవత్సరాలుగా నేను యాక్టివ్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మ్యాజిక్ రంగంలో సాహితీ రంగంలో ఎక్కువగా నేను పనిచేశాను. అది మ్యాజిక్ పత్రికల్లో మ్యాజిక్ వ్యాసాలు రాశాను, మ్యాజిక్ శీర్షికలు నిర్వహించాను. అలాగే మాయాదండాన్ని మ్యాజిక్ పత్రికను నిర్వహించాను. మ్యాజిక్ ఐటమ్స్ కనిపెట్టి వాటిని ప్రదర్శించే విధానం స్క్రిప్ట్లు కూడా తయారు చేశాను. నేషనల్ మ్యాజిక్ కాలేజీని స్థాపించి దాని ద్వారా మ్యాజిక్ పాఠాలు కూడా పంపడం జరిగింది. అన్నింటికంటే ముఖ్యంగా ఇండియాలో అత్యధిక మ్యాజిక్ పుస్తకాలు రాసిన రచయితగా కూడా గుర్తింపు పొందాను. దానికి సంబంధించి సర్టిఫికేట్ కూడా వచ్చింది. 15 పుస్తకాల వరకు నేను మ్యాజిక్ పుస్తకాలు రాశాను. ఆ పుస్తకాలు మరీ ముఖ్యంగా మ్యాజిక్ గైడ్ అనే పుస్తకాన్ని అది విశిష్ట గ్రంథంగా పేర్కొంటూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ రోజున నాకు సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సర్టిఫికేట్ నాకు గౌరవనీయ శ్రీ పులపర్తి రామాంజనేయులు ద్వారా అందుకున్నందుకు, నాకు ఆయన అభినందన తెలిపినందుకు ఆయనకు నాకు కృతజ్ఞతలు తెలుసుకున్నాను. నమస్కారం.